ఇటువంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్న ప్రతి కార్యకర్తగా పనిచేసిన కార్యకర్తకి నాయకులకి ఉత్సాహాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మహానాడిని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు టీడీపీ జెండాలు కట్టారు వైఎస్ఆర్ బొమ్మకి, మీకు ఎంత దమ్ము వచ్చింది? రేపొద్దున మేము గెలిస్తే కనుక మీ ఇళ్లకు జెండాలు కడతామని చెప్పి బెదిరిస్తా ఉన్నటువంటి పరిస్థితి. సరే ఏం చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు గారే ఆదేశాలు ఇచ్చి వాటిని తొలగించండి, ఇటువంటి అనవసరమైన విధానాలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మద్దతు తెలపదని చెప్పనేసి స్వయానా ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో దాన్ని వెన్నుపోటు దినోత్సవంగా జరుపుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. వెన్నుపోటు దినోత్సవం అంటే జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచారు ప్రజలు, వాస్తవమే. కాబట్టి వెన్నుపోటు దినోత్సవంగా జరపాలి. ఎందుకంటే ఆనాడు తర్వాత జగన్మోహన్ రెడ్డిని కటకటాల్లో వేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వం కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఉంది అని చెప్పేటువంటి వార్తలు నిజమేనా? దాంట్లో తప్పు చేసిన ప్రతి ఒక్కరిని, అది ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పన్నా కూడా ఆయన కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎన్నో సందర్భాల్లో ఇక్కడ రాయలసీమలో మరీ ముఖ్యంగా కడపలో కూడా 80% మనం తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. కాబట్టి 100% ఇక్కడ ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ చేసినటువంటి కృషి మీద, అభివృద్ధి మీద 100% నమ్మకాలు ఉన్నాయి. అదే ఒక రాక్షస రాజ్యంలాగా ఒక భయపెట్టేటటువంటి వాతావరణంలో జరిగిన ఎన్నికల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. మొన్న జరిగిన దాంట్లో మళ్ళీ మనం చాలా నష్టపోయాం. లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు రాయలసీమ మిషన్ అని చెప్పిన అంశాలు కానీ ఇవన్నీ కూడా ప్రజలు మళ్ళీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అయితేనే మనం అభివృద్ధి చెందుతాం, మన జీవితాలు మన బిడ్డల జీవితాలు బాగుపడతాయని ఆలోచించి మన 10 సీట్లకు కానీ 7 సీట్లలో ఘన విజయం 70% స్ట్రైక్ రేట్ తోటి తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది. 100% ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అట్లాగే ఇక్కడ ఇటువంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్న ప్రతి కార్యకర్తగా పనిచేసిన కార్యకర్తకి నాయకులకి ఉత్సాహాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మహానాడిని ఇక్కడ పెట్టడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నా అడ్డా అని చెప్తారో కడప జిల్లా, ఆ అడ్డాలోనే తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేస్తూ ఈ పసుపు పండగని ఎంత కోలాహలంగా ఇక్కడ చేసుకుంటున్నాం. అయితే ఏదైతే కడప మహానాడుకి సంబంధించి జరుగుతున్నటువంటి కొంత అలంకరణలో భాగంగా కట్టినటువంటి ఏదైతే వైఎస్ఆర్ విగ్రహం దగ్గర కూడలిలో కట్టినటువంటి టీడీపీ జెండాలను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, ఇక్కడ ఇప్పుడు టీడీపీ జెండాలు కట్టారు వైఎస్ఆర్ బొమ్మకి, మీకు ఎంత దమ్ము వచ్చింది? రేపొద్దున మేము గెలిస్తే కనుక మీ ఇళ్లకు జెండాలు కడతామని చెప్పి బెదిరిస్తా ఉన్నటువంటి పరిస్థితి. సరే ఏం చెప్తారు? అటువంటి అరాచకమైన ఆలోచనలు ఉన్నాయి కాబట్టి అలా చేసుకుంటూ వచ్చారు. 151 నుంచి 11 సీట్లు ఇచ్చారు ప్రజలు. అట్లాగే ఆ జెండాలు కట్టిన వాటిని చంద్రబాబు నాయుడు గారే ఆదేశాలు ఇచ్చి వాటిని తొలగించండి, ఇటువంటి అనవసరమైన విధానాలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మద్దతు తెలపదని చెప్పనేసి స్వయానా ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చేశారు. ఇంకొక మాట కూడా గుర్తుపెడితే, మీరందరూ వాళ్ళలాగా సంస్కారం లేని పార్టీ మాది కాదు. నారా లోకేష్ గారి తల్లిని, చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వర్ అమ్మని అవమానకరంగా అసెంబ్లీలో మాట్లాడినా కూడా ఆయన బాధపడ్డాడే. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ భారతి గారిని ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టు ఆవేశం లేదో తప్పుడు 2 మాటలు మాట్లాడితే సొంత పార్టీ అయినా కూడా అటువంటిది మహిళలను కించపరిస్తే సహించేది లేదని వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించి, తెలుగుదేశం పార్టీ అంటే మహిళలకి అందరికీ గౌరవం ఇచ్చి ఒక సిద్ధాంతపరంగా వెళ్ళే పార్టీ అని నిరూపించిన పార్టీ మా పార్టీ. కాబట్టి ఇప్పటికైనా మీరు అలాంటి అవాకులు చవాకులు పేలటం మానేస్తే గౌరవంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. ఏదైతే విజయానికి తెలుగుదేశం పార్టీ విజయానికి మొదటి మెట్టు ఎమ్మెల్సీ స్థానాలుగా మీరు గెలిచిందైతే, రెండో మెట్టు మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి వచ్చినట్టు 151 సీట్లు. వీటన్నిటిని కూడా ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి జూన్ 4వ తారీఖు ఫలితాల ద్వారా ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో దాన్ని వెన్నుపోటు దినోత్సవంగా జరుపుతా ఉన్నాం. అటు రైతులను కలుపుకొని, మహిళలను కలుపుకొని, నిరుద్యోగులను కలుపుకొని, యువతను కలుపుకొని వెన్నుపోటు దినోత్సవంగా జరుపుతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. కరెక్టేనండి. వెన్నుపోటు దినోత్సవం అంటే జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచారు ప్రజలు, వాస్తవమే. కాబట్టి వెన్నుపోటు దినోత్సవంగా జరపాలి. ఎందుకంటే అతను వాళ్ళని వెన్నుపోటు పొడిచాడు కాబట్టి, చేస్తానని హామీలు ఇచ్చి అవన్నీ చేసి చేయలేదు కాబట్టి
ఓటు ద్వారా ఒక పోటు పొడిచారు. నువ్వు ఇట్లాంటి అహంకారమైన ఆలోచనలతోటి నిన్ను నమ్మి ఒక అవకాశం ఇస్తే ఇంత అరాచకమైన పాలన చేశావు కాబట్టి వెనక ముందు దొరికిన చోటల్లో దొరికినట్టు ఓటుతోటి 164 సీట్లు ఇచ్చి పోట్లు పొడిచారు కాబట్టి ప్రజలు ఆయనకి వెన్నుపోటు పొడిచారని ఆయన వెన్నుపోటు దినోత్సవం జరుపుకోవచ్చని మేము చెప్తున్నాం. అయితే 2004 తర్వాత 2024లోనే దాదాపుగా 20 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక గట్టి పాగా వేసింది రాయలసీమలో. మరి ఈ సంవత్సర కాలంలో రాయలసీమకి తెలుగుదేశం పార్టీ చేసినటువంటి మేలు ఏంటి, మంచి ఏంటి? రాయలసీమకనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంశాలు మీరు అందరూ చూస్తే ఈరోజు ఉపాధి అవకాశాల మీద కావచ్చు, ఇక్కడ హంద్రీ నివాకి నీళ్ళు ఇచ్చే అంశం కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. రాయలసీమని ఆటోమొబైల్ హబ్ కింద మార్చడానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేస్తున్నారు. కర్నూలులో ఓరకొల్ల ఎయిర్పోర్ట్ ద్వారా అక్కడ కావచ్చు, ఇక్కడ కడప ఎయిర్పోర్ట్, ఇతర డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా వీటిని అనుసంధానం చేస్తూ పరిశ్రమలు తీసుకొచ్చేదానికి కూడా అన్ని విధి విధానాలు రూపొందించారు. త్వరలోనే వాటికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతున్నాయి. అయితే చివరిగా ఏదైతే ప్రజెంట్ వైన్స్ మద్యం కుంభకోణం నడుస్తూ ఉందో దీనికి సంబంధించి ప్రధాన పాత్రధారి సూత్రధారి జగన్మోహన్ రెడ్డి కాబట్టి మహానాడు తర్వాత జగన్మోహన్ రెడ్డిని కటకటాల్లో వేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వం కానీ ప్రభుత్వ పోలీస్ యంత్రాంగం కానీ ఉంది అని చెప్పేటువంటి వార్తలు నిజమేనాది? ఒక్కటండి, ఇక్కడ అక్రమంగా అన్యాయంగా అరెస్టులు చేయదలుచుకుంటే ఈ సంవత్సరం రోజుల సమయంలో ఎంతోమందిని చేసి ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు మా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళని అరెస్టులు చేయాలా లేకపోతే వాళ్ళ జైల్లో పెట్టాలని చెప్పినా కూడా చట్టపరంగా ఏదైతే తప్పులు చేస్తుంటారో వాళ్ళ మీద మాత్రమే చర్యలు తీసుకుంటాం. వాళ్ళని చట్టం ప్రకారమే అరెస్టులు చేస్తాం, కానీ అనవసరమైన సిద్ధాంతాలు మాని మేము అరెస్టులు చేయమని చెప్పడం జరిగింది. నిజంగా మద్య కుంభకోణం సంబంధించి సిట్ వేశారు, విచారణ జరుగుతోంది. దాంట్లో తప్పు చేసిన ప్రతి ఒక్కరిని, అది ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారే చేస్తున్నారని చెప్పి అన్నా కూడా ఆయనైనా కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంతేగాని ఎటువంటి ఆధారాలు లేకుండా అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినట్టు ఒక స్కిల్ కేసులో అరెస్ట్ చేసి 52 రోజులు జైల్లో పెట్టినట్టు అట్లాంటి చిల్లర పనులు తెలుగుదేశం పార్టీ చేయదు. మా నాయకుడు అటువంటిది ఎంకరేజ్ చేయరు. చట్టపరంగా తప్పు ఎవరు చేసినా, అది వైఎస్ఆర్సీపీలో చిన్న కార్యకర్త చేసినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినా చట్ట ప్రకారంగా మాత్రమే చర్యలు తీసుకుంటారు. థ్యాంక్ యూ సార్.